అదొక ఉమ్మడి కుటుంబం. అమ్మా నాన్న, కొడుకు కోడలు, కూతురు అల్లుడు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అతి సామాన్యమైన కుటుంబం. కొడుకుది ప్రేమ పెళ్లి. సంక్రాంతి పండుగ ఇటీవల జరిగింది కదా, ఆ పండగకి ఇల్లంతా అలికారు. ఇంటి ఆవరణలో కొత్తగా పొయ్యి పెట్టి పిండి వంటలు కూడా చేసుకున్నారు. అయితే పండుగ చేసుకున్న మరుసటి రోజే పోలీసులు ఎంట్రీ ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు? వంట చేసిన ప్రాంతాన్ని తవ్వి చూశారు. ఇంకేముంది, ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదైతే అలికారో దాన్ని మొత్తం తవ్వి చూడడం జరిగింది. అందులోంచి ఇంటి ఇల్లాలు డెడ్ బాడీ బయటపడింది. ఎస్, అసలు కోడలు ఎలా చనిపోయింది, సరిగ్గా అక్కడే పూడ్చిపెట్టారన్న విషయం అసలు పోలీసులకు ఎలా తెలిసింది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా స్థానికులందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది, నివ్వెరపోయేలా చేసింది. పాటి రాములు, లక్ష్మి, ఇంకా వారి కుమారుడు గోపి, కుమార్తె దుర్గా, అల్లుడు మహేందర్ సిగ్నల్ కాలనీకి చెందిన అంజయ్ ఇంట్లో 3 ఏళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు. పట్టణంలో కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. ఇలా జరిగిపోతోంది. బయ్యారం మండలం లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి చెందిన నాగమణితో కొన్ని నెలల క్రితం గోపికి పరిచయం ఏర్పడింది. అప్పటికే వివాహమై 2 కుమారులున్న నాగమణి వారిని వదిలేసి గోపిని మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇక కోడలు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే వారి తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు అతను ఉన్న కాపురాన్ని వదిలేసి ఈమెను పెళ్లి చేసుకోవడం. అత్తమామలు, ఆడపడుచుతో నాగమణికి అస్సలు పడేది కాదు. ఇంట్లో నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. కొన్నిసార్లు కొట్టుకునే సందర్భాలు కూడా వచ్చాయని చెప్పి మనకి పోలీసులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నాగమణిని హత్య చేయాలని వారందరూ కూడా కలిసి ప్లాన్ వేశారు. భోగి పండుగ రోజు కూడా ఆ ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే అదే రోజు రాత్రి నుంచి నాగమణి కనిపించలేదని స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు అప్పటికే గమనిస్తూ ఉన్నారు వీళ్ళందరి గొడవలు కూడా కొద్ది రోజుల నుంచి. చివరికి నాగమణి ఆడపడుచు దుర్గ పిల్లలే ఆఖరికి ఏం జరిగిందో ఇంటి గుట్టు మొత్తం విప్పి పోలీసులతో చెప్పడం జరిగింది. నాగమణి కనిపించడం లేదని దుర్గ పిల్లల్ని స్థానికులు ఎందుకు కనిపించట్లేదు అని అడిగారు. దీంతో వాళ్ళు ఏడుస్తూ మా అత్తను అమ్మే చంపేసిందని చెప్పడంతో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన ఇప్పటివరకు జరగలేదు అని చెప్పి వారు ఒకంత భయానికి కూడా లోనయ్యారని చెప్పి తర్వాత పోలీసులు చెప్పడం జరిగింది. పైగా ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారని కూడా ఆ పొయ్యి పెట్టిన స్థలాన్ని చూపించారు ఆ పిల్లలు. దీంతో ఈ విషయానికి వెంటనే పోలీసులకు ఉప్పందించారు స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. గొయ్యి పూడ్చిన చోట తవగా ఇంకేముంది, సదరు కోడలి మృతదేహం బయటపడింది. ఘటనా స్థలాన్ని ఎస్పీ తన సిబ్బందితో పరిశీలించడం జరిగింది. నాగమణి హత్య విషయం స్థానికులు పసిగట్టే లోపే కుటుంబం అంతా కూడా కలిసి ఒక మాట ప్రకారం ఏదో కూడబలుక్కుని అక్కడి నుంచి పరారైపోయింది. ఈ పక్కన ఎడగుండే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గొడవ పెట్టుకొని కొట్టుకుండేదట రోజు. అయితే అది వీళ్ళు ఉన్నట్టుండి పండుగ రోజు ఎవరు కనబడతారు ఆడ గోడెమ్మటి ఇట్లా బొంద లెక్క సమాధి చేసినట్టు కనబడతా ఉంటే ఇక్కడ వాళ్ళు చూసేసి అదే వారం రోజుల నుంచి వీళ్ళ దగ్గర వెళ్ళి అయింది, వీళ్ళు ఈరోజు కనపడతా లేదు, పండుగ పూట లేకుండా పోయి రెడిపోయారు ఏం సంగతి అని చెప్పి నాకు ఫోన్ చెప్తే నేను వచ్చి చూసేసరికి ఇక్కడ బొంద పెట్టినట్టే కనపడ్డది. వీళ్ళని అడిగితే కూడా అన్నారు. అందులో ఒక ఆమె అనేది ఏంటంటే మొన్న వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళ బిడ్డ అన్నది, వాళ్ళ బిడ్డనే మానేసరికి వాళ్ళ బిడ్డ ఇగో మా ఆంటీని ఇళ్ళనే బొదబెట్టిరు, సంపిల్ల బొదబెట్టిరు, నేను అందరికీ చెప్తా అని చెప్పాను అందట. అది వెళ్ళినారు. వినేసి అగో వాళ్ళ అమ్మాయి కూడా ఇట్లా అన్నారు, అది మాకు డౌట్ వస్తుంది, ఇది నిజంగా సమాధే కావచ్చు, అందుకని ఒకసారి మీరు వచ్చి చూడండి అంకుల్ అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు. నేనే చూసేసి మన ఏఎస్ఐ గారికి వెంకటేశ్వర సార్కు ఫోన్ చేసిన. సార్ కూడా 2 కానిస్టేబుల్లో పంపారు. మొన్న పంపిస్తే వచ్చి చూసారు. తాళం ఇట్లా ఏమీ లేకపోతే ఎమ్మటే ఈ ఇంటి ఓనర్కు ఫోన్ చేసిన. ఈయన ఒడిశాలో ఉన్నాడు, భూపతి అంజయ్ అని ఒడిశాలో ఉంటాడు, గౌడు, కళ్ళగీత పనే చేస్తాడు కులవృత్తి. అయితే ఈయన పిలిపించినాం. నిన్న చెప్తే నైట్ వచ్చేసి ఆయనతో సిఐ గారు అన్నారు, మరి ఆ చనిపోయిందని చెప్పానంటారు సార్ అంటే నువ్వు చూసినావు అన్నాడు. చూడలేదు సార్, మాకు చుట్టుపక్కల అమ్మాయి కూడా ఇట్లా అన్నదట, అందుకనంటే దరఖాస్తు ఇట్లా కదా రాసేది, ఒకవేళ వీళ్ళు అనుకుంటారు మాకు డౌట్ ఉన్నదని చెప్పి రాయి, వాళ్ళు పారిపోవడం వల్ల అది ఇంకా కాస్త మాకు డౌట్ అనిపిస్తుంది, వచ్చి మీరు ఒకసారి చూడండి అని చెప్పి ఓ దరఖాస్తు ఇవ్వమని చెప్పి ఆ దరఖాస్తు ఇప్పించారు. అంత మటుకు జరిగింది తెలుసు. ఈయన పిలిపించిన ఈరోజు ఈయన పైన తోపిస్తే వాస్తవంగా అందులో నుంచి డెడ్ బాడీ ఈ
నాగమణి అనే అమ్మాయిది డెడ్ బాడీ బయటకు వచ్చేసి. పోలీసులు ఇంటిని క్షుణ్ణంగా తర్వాత పరిశీలించడంతో తమ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా మరిన్ని విస్తుపోయే నిజాలు కూడా బయటకొచ్చాయి. కాగితాలు ఏరుకునే ముసుగులో వీళ్ళు దొంగతనాలకు కూడా పాల్పడుతున్నట్లు ఇన్నాళ్ళు కూడా గుర్తించారు. స్థానికుల ఇళ్లలో దొంగిలించిన వస్తువులు, ఇతర సామాగ్రి కూడా ఆ ఇంట్లో కనిపించింది. ఇంతకుముందు వేరే కాడ ఉండడానికి గుడిసెలు వేసే కాడ వేసుకుంటానంటే అక్కడ 2 సెల్ ఫోన్లు పోయినాయి అని తండ్రి గోపీను కాటి రాములు అనేటైనా కట్టేసి చెట్టు కట్టేసి కొట్టిరంట. మరి అలాగే మా ఇంట్లో కూడా కొబ్బరి పోయింది. నా పెళ్ళి పెట్టిన కొబ్బరి 3 కేళ్ళన్నర ఇత్తడి కొబ్బరి వాళ్ళు వచ్చినాకనే పోయింది. ఇన్ని సంవత్సరాల కాంచి 20 సంవత్సరాల కాంచి ఉంటున్నాం ఇక్కడ, ఏ వస్తువు పోలేదు. వాళ్ళు వచ్చినాకనే పోయింది. ఆ మిగతా అటువైపు కాలనీలో కూడా మా ఫోన్లు పోయినాయి అని అంటూ ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు పైకి వాటర్ అమ్ముతున్నారు కానీ నైట్ మొత్తం దొంగతనానికి పాల్పడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఇప్పుడు సర్వాలు కూడా ఎత్తుకపోయారని వాళ్ళు వచ్చిర్రు. ఇదంతా చూసుకుంటే వీళ్ళు దొంగతనాలే చేస్తున్నట్టుంది నైట్. ఇంట్లో గొడవలే నాగమణి హత్యకు కారణమా, లేక ప్రేమ పెళ్లి చేసుకుందన్న కక్షతో మర్డర్ స్కెచ్ వేశారా అన్న దానిపై ఇప్పుడు పోలీసులు మరింతగా లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న భర్త, అత్త, మామ, ఆడపడుచు కోసం ఇప్పుడు తీవ్రంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. మరిన్ని బృందాలను కూడా రంగంలోకి దించడం జరిగింది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.